హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మరొక ఛాన్స్ ఇచ్చింది. వాళ్ళకి ఇదే లాస్ట్ తేదీ అన్నమాట. అలాగే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు ఈ జూలైలోనే విడుదల చేస్తారు. ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక, అన్నదాత సుఖీభావ పథకం లబ్ధిదారుల జాబితాలో పేరు లేని వారికి దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం లభించింది. జూలై 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం అమలు చేయనున్న సంగతి తెలిసిందే. అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ యోజన పేరుతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 రూపాయలు కలిపి అర్హులైన రైతులకు ఏటా 20,000 రూపాయలు అందించనుంది. ఈ మొత్తాన్ని 7,000 రూపాయలు, 7,000 రూపాయలు, 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అందించనున్నారు. ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభావ పథకం తొలి విడత నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసే సమయంలో అన్నదాత సుఖీభావ పథకం నిధులు కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. గ్రామవడ్డు సచివాలయంలో దీనిని ప్రదర్శిస్తున్నారు. అయితే అర్హులైన రైతులు అన్నదాత సుఖీభావ పథకం అర్హుల జాబితాలో తమ పేరు లేకపోతే జూలై 23లోగా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 155-251కు ఫోన్ చేసి రైతులు తమ అర్హత స్థితిని తెలుసుకోవచ్చని తెలిపింది. మన మిత్ర వాట్సాప్లో గవర్నెన్స్ ద్వారా కూడా అన్నదాత సుఖీభావ స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది. 9552300009కు తమ ఆధార్ నెంబర్ వివరాలు పంపి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్నదాత సుఖీభావ పోర్టల్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది. మరోవైపు పీఎం కిసాన్ యోజన డబ్బులు రావాలంటే ఈకేవీసీ తప్పనిసరి. అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత వివరాలు నమోదు చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే ఈకేవీసీ పూర్తి కాని రైతులు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై నెలాఖరులో అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ యోజన డబ్బులు పడే అవకాశం ఉంది. సో ఈ విధంగా అర్హుల లిస్టులో పేర్లు లేని వారు మిస్టేక్స్ సరి చేసుకోవడానికి జూలై 23 వరకు టైం ఇచ్చారు. ఇంకా డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ జూలై చివరి వారంలో, అంటే 30 తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు. ఈ లోపు ఈ 2 రోజుల్లో అర్హుల లిస్టులో పేర్లు లేని వాళ్ళు మిస్టేక్స్ సరి చేసుకుంటే మళ్ళీ ఎలిజిబుల్ లిస్టులోకి రావడం జరుగుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.